కుటుంబాలు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో పోలీసులు వాహన తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన కత్తి శివ, తన్నీరు శివశంకర్, ఒంటిపులి నరేంద్రబాబు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ముగ్గురిని విచారించగా స్కూటీలు దొంగతనం చేశామని ఒప్పుకున్నట్లు సిఐ రమేష్ చెప్పారు. దొంగతనం చేసిన స్కూటీలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సిఐ రమేష్. ఆరు 9 2024 తేదీ ఉదయాన్నే సుమారు 5 గంటల సమయంలో మా చిలకలూరుపేట పట్టణ పోలీసు వారికి ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు మా ఎస్ఐ చెన్నకేశ్వర గారు మరియు సిబ్బంది మా ఆధ్వర్యంలో ఏఎంసీ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తుల్ని సస్పీషియస్గా మూవ్మెంట్ చేస్తున్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురిని కూడా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క కన్ఫెషన్ తీసుకున్నారు. వాళ్ళ ముగ్గురు పేర్లు వచ్చేసి, ఒకటి కత్తి శివ సన్ ఆఫ్ శ్రీనివాసరావు 33 సంవత్సరాలు, పండరీపురం 8వ లైన్ చిలకలూరుపేట పట్టణం. సెకండ్ తన్నీరు ఉమాశంకర్ సన్ ఆఫ్ సాంబశివరావు, క్రీస్తు కాలనీ వేలూరు రోడ్డు చిలకలూరుపేట పట్టణం. ఒంటిపులి నరేంద్రబాబు సన్ ఆఫ్ శివయ్య 32 సంవత్సరాలు, వాటర్ ట్యాంక్ దగ్గర పెదనందికోడ గ్రామం. వీళ్ళు కూడా బైక్ అఫెండర్స్. చిలకలూరుపేట పట్టణం మరియు మన చిలకలూరుపేట రూరల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో స్కూటీ చేస్తున్నారు. మాకు ముందస్తు వీళ్ళని వాహన తనిఖీలు చేస్తుండగా ఏఎంసీ చెక్ పోస్ట్ పట్టుకొని జరిగింది. అంతటా 8 గంటలకల్లా కన్ఫెషన్ కంప్లీట్ చేసి వాళ్ళని ముద్దాయిలుగా నిర్ధారించాము. అయితే వీళ్ళు కన్ఫెషన్లో సుమారు 8 స్కూటీలను వీళ్ళు ముగ్గురు కలిసి దొంగిలించి ఈ రోజు ఉదయాన్నే ఈ 3 స్కూటీల్ని కూడా అమ్ముదామనే ఉద్దేశంతో వస్తున్న క్రమంలో మన పోలీసు వారు ఎస్ఐ చెన్నకేశ్వర గారు మరియు సిబ్బంది 6/9/2024